కొంతమంది ఎవరైనా సినిమా రివ్యూస్ ఇచ్చారనుకోండి, వాళ్ళని రివర్స్ క్వశ్చన్ వేస్తున్నారు. నువ్వు ఎప్పుడైనా సినిమా తీసావా, లేకపోతే నీకేమైనా తెలుసా టెక్నికల్ డీటెయిల్స్ అని క్వశ్చన్ వేస్తున్నారు. మనం ఒక హోటల్కి వెళ్తాము, తింటాము, ఫుడ్ బిర్యానీ తింటాము. బయటకు వచ్చాక అంటే ఒకవేళ బిర్యానీ బాగాలేదు అని చెప్తే చెప్పిన వాడికి బిర్యానీ ఉండడం రావాలా? అదేం లాజిక్ అది? కామన్ పర్సన్ హోటల్కి వెళ్తారు, తింటే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. సేమ్ మూవీ కూడా అంతే కదా, అది రివ్యూనే ఇది రివ్యూనే. ఆడియన్స్ సినిమాకి వెళ్తారు, నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. అది కొంతమంది వీడియోలు పెట్టుకొని రివ్యూ లాగా చెప్తున్నారు. అండ్ కల్కి సినిమాకి వచ్చేటప్పటికి పూల చొక్క ఆయన మీద చాలా ట్రోల్ చేస్తున్నట్టు. అంటే నాకు ఇప్పుడు టైం లైన్లో వస్తే చూసా ఏందని చెప్పి, అక్కడ అన్సబ్స్క్రైబ్ బటన్ నొక్కామని చెప్పి కింద ఏదో 6,17,000 ఉంటే ఇప్పుడు అరౌండ్ 20-30 వేల మంది తగ్గారు అని కనపడుతుంది. 20-30 వేల మంది తగ్గడం పక్కన పెట్టండి, 33 వేల మంది లైక్ చేశారు దానికి. అంటే అంతమందికి సినిమా రివ్యూ నచ్చినట్టే కదా, కరెక్ట్ అన్నట్టే కదా. అండ్ పాత కామెంట్స్ చూసుకుంటే పాత కామెంట్స్ అందరూ నెగిటివ్గా పెట్టారు, ఏది సినిమా బాగుంది అన్నట్టుగా. న్యూయెస్ట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, అది నొక్కి చూడండి, కరెక్టే భయ్యా నువ్వు ఇచ్చిన రివ్యూ అని అన్నారు. అంటే సినిమా ఏంటంటే జనాలు స్టార్టింగ్లో సినిమా చూడకముందు ఆయన తప్పు రివ్యూ చెప్తున్నాడేమో అనుకొని ఎట్లా పడితే అట్లా తిట్టారు. తర్వాత సినిమా చూసి వచ్చాక చాలా మందికి రియలైజ్ అయ్యారు, అవును కదా సినిమా యావరేజే ఉంది కదా అని చెప్పి. అందుకనే 33 వేల మంది లైక్ చేశారు. లాస్ట్లో వచ్చిన న్యూయెస్ట్ కామెంట్స్ చాలా మటుకు పైన పాజిటివ్గా ఉన్నాయి, ఏది ఆయనకే పూల చొక్కాకే పాజిటివ్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, రివ్యూయర్ ఏ టైప్ ఆఫ్ రివ్యూ ఇచ్చినా సినిమా హిట్ అయ్యేది ఉంటే హిట్టే అవుతుంది జనాలకు నచ్చితే కనుక. ఇప్పుడు పూల చొక్క కల్కి సినిమా బాగాలేదు, ఏదో నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు, సినిమా ఫ్లాప్ అయిందా? అవ్వలేదుగా, 1000 కోట్ల వైపు ఎంతో కలెక్షన్కి వెళ్తుందిగా. అంటే జనాలకు నచ్చితే మూవీ రివ్యూ ఎవరేది ఇచ్చినా అది హిట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆదిపురుష్ సినిమా తీసుకుంటే కలెక్టివ్గా సినిమా ఫ్లాప్ అయింది, ఎందుకంటే రివ్యూవర్స్ బాగాలేదని చెప్పి జనాలకు కూడా నచ్చలేదు. కానీ కల్కి ఎందుకు హిట్ అయింది? రివ్యూవర్స్ చాలామంది బాగాలేదని చెప్పిన జనాలకు నచ్చింది. మేబీ గ్రాఫిక్స్ నచ్చి ఉండొచ్చు, ఇంకేదైనా రీజన్కి నచ్చి ఉండొచ్చు. మూవీ అయితే హిట్ అయింది కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రివ్యూవర్స్ రివ్యూ. సో అది ఇంపార్టెంట్. అంటే జనాల డెసిషనే ఫైనల్, అది రివ్యూలు ఇచ్చేవాళ్ళు అది కాదు అక్కడ. కాకపోతే ఇక్కడ ఒకటి, ఎప్పుడైనా చిన్న సినిమాలకే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది దీనివల్ల.